జగన్ పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న టీడీపీ జనసేన నిర్వహించనున్న ఉమ్మడి సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ దిగిపోయే ముందు రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసేందుకే హెలికాప్టర్లు కొనుగోలు చేశారని ఆరోపించారు. హెలికాప్టర్ల కోసం 25 కోట్లు ప్రజాధనం వృధా చేశారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభ వేదికపై 500 మంది నాయకులు ఆసీనులవుతారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాలనపై గళం వినిపిస్తారని తెలిపారు. సుమారు 500 మందితోటి ఏర్పాటు చేసే వేదికలో 250 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 250 మంది జనసేన పార్టీ నుంచి, 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఆశీస్సులు అయ్యేటట్టు ఓ చక్కటి ఏర్పాటు మా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి చేయబోతున్నారు. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సుందరవందనంగా తీర్చిదిద్ది రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన సభ నిర్వహించడానికి మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. మరింత వేగంగా పనులు జరిగే విధంగా ప్రతి అంశం పైన ఒక మంచి ప్రణాళికతోటి వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుంచి తరలిస్తున్న వారికి పార్కింగ్ ఏర్పాట్లు, ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా లోతుగా మేము విశ్లేషించుకుని ఎక్కడ కూడా ఒక్క పొరపాటు లేకుండా సురక్షితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజలు విసుకెత్తిపోయి ఈ సభ ద్వారా వారి తరఫున గలం వినిపించే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించబోయే పరిస్థితి, సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఎన్నికల హడావుడంటే కేవలం ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికలకు జరగబోయే ఈ ప్రయాణం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వివరిస్తారు.